5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏపీ కూటమిని ఆలోచనలో పడేశాయా? 3 రాష్ట్రాల్లో అధికార పార్టీ ఓటమిపై చర్చ మొదలైందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ సందర్భంలో నేతలకు చంద్రబాబు కీలక సూచనలు చేసినట్టు టాక్ నడుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చ జరగడం ఒకెత్తైతే ఏపీ కూటమిలో జరుగుతున్న చర్చ మరో ఎత్తు. 3 రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఓటమి పాలు కావడంపై విశ్లేషణలు మొదలయ్యాయి. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం సంక్షేమంపై బాగానే దృష్టి పెట్టింది. ఎన్నికల హామీలు అమలు చేస్తూ వచ్చింది. అయినా ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసింది. వెస్ట్ బెంగాల్, కేరళలో కూడా అధికార పార్టీలు ఓటమిని మూటగట్టుకున్నాయి. దీంతో అసలు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నాం, పథకాలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి, ఎమ్మెల్యేలతో క్యాడర్ సంబంధాలు ఎలా ఉన్నాయి అన్న చర్చ ఇప్పుడు ఏపీలోని కూటమి పార్టీల్లో జరుగుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏమాత్రం సందర్భం దొరికినా కొందరికి క్లాస్ తీసుకుంటున్నారు. తాజాగా 3 రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఓడిపోవడమే కాకుండా 3 ముఖ్యమంత్రులు కూడా ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. సంక్షేమమా, ప్రజలకు దగ్గరగా ఉండడమా, ప్రజల మనసులు గెలవడమా, ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి? ఇప్పుడు కూటమిలో జరుగుతున్న చర్చ అదే. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషించి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అవి మంత్రివర్గంలో మార్పులా, కొందరు ఎమ్మెల్యేలపై చర్చలా అనేది చూడాలి.